వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి పద్మావతి నగర్లో అక్రమంగా స్టోర్ చేసిన రేషన్ బియ్యం గోధుమలు పట్టివేత. గోపాలపట్నం గ్రామంలో గడప గడపకు మీ ప్రభుత్వ కార్యక్రమం. సెక్రటేరియట్లో రాజీవ్ గాంధీ విగ్రహమా, కాంగ్రెస్ సర్కార్పై పల్లా ఫైర్. జార్ఖండ్లో భారత్ జోడో న్యాయయాత్ర రద్దు. పుల్వామా అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళులు. సీనియర్ నటి మాజీ ఎంపీ జయప్రదను వెంటనే అరెస్ట్ చేయండి, పోలీసులకు కోర్టు ఆదేశం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల హాల్ టికెట్లు విడుదల. చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్కు 7 ఏళ్ల జైలు. ఒకే దేశం ఒకే ఎన్నికలు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం. ఏపీ సెట్ ఈసెట్ షెడ్యూల్ విడుదల. అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి పద్మావతి నగర్లో అక్రమంగా స్టోర్ చేసిన రేషన్ బియ్యం గోధుమలను పిండి చేసి సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేయగా సుమారు 10 లక్షల విలువ చేసే రేషన్ బియ్యం గోధుమలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఫోటో తీయండి, ఇట్లా ఓపెన్ చేసి ఫోటో తీసి పీడిఎస్ నైస్. आइए सर, मैं कुछ भी नहीं कर सकता था। मेरे हाथ में कुछ करेगा तो मैं बोला दिखाई पड़ेगा होगा, कुछ पूछो कुछ करेंगे. यस सर. सर మళ్ళీ అన్ని పెడుతున్నా సార్, అన్ని పెడుతున్నా. 1 2 3 4 5 సాల్ స్టార్ట్ టు ద గ్రౌండ్. కాకినాడ జిల్లా తొండంగి మండలం గోపాలపట్నం గ్రామంలో గడప గడపకు మీ ప్రభుత్వం కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు భవనాల మంత్రి దాడిశెట్టి రాజా ఉత్సాహంగా పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల లబ్ధి పొందితే మా ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఫైర్ అయ్యారు. సెక్రటేరియట్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనే నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనకు తెలంగాణకు ఏం సంబంధం అన్నారు. అక్కడ కేసీఆర్ హయాంలో ప్రతిపాదించిన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని కోరారు. సీఎం రేవంత్ ఇష్టమొచ్చిన భాష మాట్లాడుతూ దాన్ని తెలంగాణ భాషగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ భాషను సీఎం రేవంత్ రెడ్డి అవమానపరుస్తున్నారన్నారు. 2 నెలల్లో కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్య స్ఫూర్తి లోపించిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ 2వ దశ భారత్ జోడో న్యాయయాత్ర బుధవారం జార్ఖండ్లో ప్రారంభం కావాల్సి ఉండగా ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం కారణంగా రద్దయింది. రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీ వెళ్లారని, అందుకే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. పంజాబ్ రైతులు తమ డిమాండ్లు నెరవేరేందుకు ఢిల్లీలో నిరసనలు చేపడుతున్నారు. కాగా బుధవారం రాహుల్ గాంధీ ఛత్తీస్గఢ్లోని గర్వా నుంచి జార్ఖండ్లో అడుగుపెట్టాల్సి ఉంది. అయితే రైతుల ఆందోళన దృష్ట్యా జార్ఖండ్లో భారత్ జోడో న్యాయయాత్ర కార్యక్రమాన్ని రద్దు చేశామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సోనాల శాంతి తెలిపారు. రైతుల ఆందోళన అనంతరం ఈ యాత్రను పునఃప్రారంభిస్తామని తెలిపారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నివాళులర్పించారు. పుల్వామాలో అమరులైన వీరులకు నివాళులర్పిస్తున్నాను అని సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశం కోసం వారు చేసిన సేవలు, త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఉగ్రదాడి జరిగి నేటికి 5 ఏళ్లు పూర్తయ్యాయి. పుల్వామా ఉగ్రదాడి 2019 ఫిబ్రవరి 14న జరిగింది. భారత్పై జరిగిన భారీ తీవ్ర దాడుల్లో ఇదొకటి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి.
ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. సీనియర్ నటి మాజీ ఎంపీ జయప్రదను అరెస్ట్ చేయాలంటూ ఉత్తరప్రదేశ్లోని ఓ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆమెపై ఇదివరకే 2 కేసులు నమోదు కాగా ఆమె విచారణకు హాజరు కావడం లేదు. అందుకే ఆమెను అరెస్ట్ చేసి తమ ఎదుట హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. జయప్రద 2019 లోక్సభ ఎన్నికల్లో భాజపా తరపున రాంపూర్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో ఆమెపై 2 కేసులు నమోదయ్యాయి. ఈ 2 కేసులు రాంపూర్ ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్నాయి. అయితే విచారణలో భాగంగా అనేక సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. ఇప్పటి వరకు 7 సార్లు వారెంట్ జారీ చేసినా పోలీసులు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో న్యాయస్థానం ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫిబ్రవరి 25న ఏపీలో గ్రూప్ 2 నియామకాల ప్రిలిమ్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం ఏపీపీఎస్సీ నేడు హాల్ టికెట్లను విడుదల చేసింది. హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ వెల్లడించింది. 897 ఉద్యోగాలతో ఏపీ ప్రభుత్వం గ్రూప్ 2 నోటిఫికేషన్ ప్రకటించడం తెలిసింది. నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 25న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు. ఇందులో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలు ఉంటాయి. ఈసారి గ్రూప్ 2 ఉద్యోగాలకు 4 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సినీ నిర్మాత, క్యారెక్టర్ ఆర్టిస్ట్ బండ్ల గణేష్ కు 1 ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఓ చెక్ బౌన్స్ కేసులో ఈ మేరకు తీర్పునిచ్చిన కోర్టు ఫిర్యాదుదారు నుంచి తీసుకున్న అప్పు 95 లక్షలు వెంటనే తిరిగి చెల్లించాలని, కోర్టు ఖర్చులు కూడా ఇవ్వాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఒకే దేశం ఒకే ఎన్నికల విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. 2026 తర్వాత జనాభా లెక్కల ఆధారంగా చేపట్టే ప్రతిపాదిత డీలిమినేషన్ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లవద్దని కేంద్రాన్ని కోరుతూ మరో తీర్మానాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రవేశపెట్టారు. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనదే కాకుండా అసాధ్యమైనదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశంపై రాజ్యాంగంలోనూ ప్రస్తావన లేదని చెప్పారు. భారతదేశం వంటి విశాలమైన వైవిధ్య దేశంలో కేంద్రానికి, రాష్ట్రానికి వేర్వేరుగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఒకే దేశం ఒకే ఎన్నికలు అనేది ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు విరుద్ధమని తీర్మానంలో జోడించారు. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్ 2024 షెడ్యూల్ను ఏపీ ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. ముందుగా మే 13 నుంచి 13 వరకు ఈ ఏపీ సెట్, మే 8న ఈసెట్ పరీక్షలకు షెడ్యూల్ నిర్వహించారు. అదేవిధంగా మే 6న ఐసెట్, మే 29 నుంచి 31 వరకు పీజీ ఈసెట్, జూన్ 8న ఈడీ సెట్, జూన్ 9న లా సెట్, జూన్ 3 నుంచి 7 వరకు పీజీ సెట్, జూన్ 13న ఏడీ సెట్ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. పీఈ సెట్ ప్రవేశ పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి పద్మావతి నగర్లో అక్రమంగా స్టోర్ చేసిన రేషన్ బియ్యం, గోధుమలు పట్టివేత.
గోపాలపట్నం గ్రామంలో గడప గడపకు మీ ప్రభుత్వ కార్యక్రమం. సెక్రటేరియట్లో రాజీవ్ గాంధీ విగ్రహమా, కాంగ్రెస్ సర్కార్పై పల్లా ఫైర్. జార్ఖండ్లో భారత్ జోడో న్యాయయాత్ర రద్దు. పుల్వామా అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళులు. సీనియర్ నటి మాజీ ఎంపీ జయప్రదను వెంటనే అరెస్ట్ చేయండి, పోలీసులకు కోర్టు ఆదేశం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల హాల్ టికెట్లు విడుదల. చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్కు 7 ఏళ్ల జైలు. ఒకే దేశం ఒకే ఎన్నికలు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం. ఏపీ సెట్ ఈసెట్ షెడ్యూల్ విడుదల. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.